ఇండని పని చేస్తాయి. నా పేరు మేజర్ శ్రీనివాస్, మా విలేజ్ కుర్చాల గ్రామం. మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది. ఇదివరకు ఇటువంటి అటెంప్ట్ ఈ యాకోబ్ అని అటెండర్ ఇదివరకు ఒకటి చేసినట్టు ఆ పిల్లల మీద బాత్రూమ్ ముందర వీడియోలు తీసుడు, మార్పిడి చేసుడు ఇవన్నీ చేసినట్ట. టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ 2 నెలలకోసారి నెలకోసారి పెడతారు, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలేదు. ఈరోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి పిక్కులు చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది. ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేదు. మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది. వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది, వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది, వాళ్ళకు చాలా గొప్ప గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నల్లమొక్కతానని చెప్తుంది. ఈ హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాకుంటుంది. మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ ఏది కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర ఇది వరకు ఒకసారి పెయిన్ బ్యాచ్ చేసిండట, అది మాకు తెలియనియలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పిపుడుచుకొని సార్లు కానీ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది మళ్ళీ రిపీట్ జరిగింది. మాకు ఈ రోజు తెలుస్తుంది అది పెయిన్ బ్యాచ్ జరిగింది. మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా 2 అమ్మాయిలకు 3 అమ్మాయిలకు చేసినట్టు తెలుస్తుంది. అందులో మా పిల్లలే, వాళ్ళు కూడా మా పిల్లలే, నా బిడ్డ అటువంటి వాళ్ళే. కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధ్యులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ దీన్ని మా దగ్గర దాకా ఎందుకు తీసుకురానివ్వలేదు. మా పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటూ ట్రై ఉన్నాం, మనస్తాపంగా గురవుతున్నాం. ఇప్పుడు మాకు ఏదైనా న్యాయం చేయగలరని కోరుతున్నాం. చెప్పారన్నా మేజర్ శ్రీనివాస్ వేయించడం నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శిశు సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము. ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగదు, ఎందుకంటే మేము తండ్రి స్థానంలో ఉంటాము, గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు. భవిష్యత్తులో ఇలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి కూడా నివేదిక తీసుకొని నేరుగా వారు నివేదిక తెప్పించుకుంటారు. వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటున్నాం.